జిల్లాల ఓటర్లు 3,30,00,000 మంది. అందులో మగోళ్ళు 1,64,00,000 ఉంటే ఆడోళ్ళు 1,65,00,000. అన్నల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ. మరి పార్లమెంట్లో మహిళా ఓట్లు ఏ పార్టీలోకి ఎక్కువ పడితే వాళ్ళే ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. పార్టీలు ఇచ్చిన హామీలు, పోటీలు ఉన్న లీడర్లను బట్టి ఎవరికి ఓటేయాలనేది అక్కలు డిసైడ్ అవుతారు. అయితే ఎన్నికల్లో పట్నపోల్లో ఓట్లు కూడా ముఖ్యమే. మరి పట్నం ఓటర్ల లెక్క తేలిందుల్లో కోటి దాటిండ్రు. 4 జిల్లాలు 25 అసెంబ్లీ నియోజకవర్గాలలో కలిపి 1,36,605 మంది ఓటర్లు ఉన్నారట. అందులో సగం మంది హైదరాబాద్ జిల్లాలోనే ఉంటే కడమోళ్ళు హైదరాబాద్ చుట్టుండే 3 జిల్లాలలో ఉన్నారు. ఎంపీ ఓట్లు వస్తున్నాయి కదా, భాగ్యనగరంలో ఏళ్ళకి ఇంకా అంటించుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారని ఎలక్షన్ సంఘ పోలు లెక్కలు తీస్తే తేలింది. ఓటర్లు పెరిగిరు గానీ ఇంట్లో ఎందరు ఓటేస్తారు అనేది అసలు ముచ్చట. పట్న పోలకు ఈవీఎం లో కట్టుకొత్తాలన్నా ఏళ్ళకి ఇంకు రుద్దుకోవాలన్నా మస్తు కష్టం. మరి పోయిన అసెంబ్లీ ఎన్నికలలో చూడలేదా, 100కి సగం మంది కూడా ఓటేయాలి. అప్పుడే కాదు ఎప్పుడు ఓట్లు వచ్చినా ఇంతే. ఓటేయమని చెలువులు ఇస్తే మనోళ్ళు సినిమాలు షికార్లకు తిరుగుతారు, టూల్రకు పోతారు గానీ పోలింగ్ సెంటర్ల కాడ లైన్లు కట్టుడు అయితే ఉండదు. ఓటేయాలని సోషల్ మీడియాలో పొంటల కమానం ముద్దర ముచ్చట్లు రాస్తారు గానీ తీరాగా టైం వస్తే సైడ్ అవుతారు. ఊళ్ళల్లో ఉండేటోళ్ళు అంటే అమ్మో నా ఓటేయకుంటే ఎట్లా అని రంది వాడతారు. పట్నంలో ముచ్చటేవాళ్ళని ఆలోచన చేస్తారా? నేను ఒక్కరిని వేయకుంటే ఏమన్నా మునిగిపోతుందా అని అనుకుంటారా? ఈ తాపగట్ల కాకుండా చూస్తాము పక్క ఓటేపిస్తాము అంటున్నారు ఆఫీసర్లు. అయితే చూడాలి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో పట్నం ఓటర్ల చైతన్యం ఎట్లుంటుందో.